హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఇశ్రాయేలుల ఎదుట పోరాటం ఉన్నది. ఇశ్రాయేలుల ఎదుట పోరాటము ఉన్నది. ఈ పోరాటంలో దేవుని యొక్క సహాయము ఇశ్రాయేలులకు తోడుగా ఉండుట ద్వారా గత వారమున మనము ధ్యానించుకున్నాం. 10వ అధ్యాయములో మనము గమనించాము. 5 రాజులను ఇశ్రాయేలీయులు వారి యొక్క నాయకుడైన యెహోషువ హతము చేసెను. దానికి ఒక చిన్న మాట ఉంది. యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను అని వాక్యం ఉన్నది. ఒక్క దెబ్బతోనే ఆ యొక్క 5 రాజులు హతమైపోయారు. మరలా ఇంకను యుద్ధాలు ప్రారంభమవుతూ ఉంటున్నాయి. ఇశ్రాయేలులు సంచరించిన కొలది వారి యొక్క ప్రయాణంలో వారిని అడ్డుకునేవారు అనేకులు ఉన్నారు. అక్కడ గమనించినట్లయితే హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యొబాబుకును, షిమ్రోను రాజునకును, అక్షాపు రాజునకును, ఉత్తర దిక్కుననున్న మన్యు దేశములోను, కిన్నెరేతు దక్షిణ దిక్కుననున్న అరాబోలోను, షెఫేలాలోను, పడమటున్న తోరు మన్యములను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమోరీయులకు, హిత్తీయులకును, పెరెజ్జీయులకును, మన్యములనున్న యెబూసీయులకును, మిస్పా దేశముల నుండి హెర్మోను దిగువ నుండి హివీయులకును వర్తమానము పంపగా, అనగా జరిగినటువంటి ఈ సంఘటన అంతటిని యాబీను తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు వారందరూ కూడా రథములను, విస్తారమైనటువంటి సైనికులతో, గుర్రములతోనూ రథములతో ఇశ్రాయేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే వారిని హతము చేయటానికి. మీరేదో చాలా గొప్పగా యుద్ధాలు చేశారు అని వారిని సన్మానించటానికి రావటం లేదు. వారిని హతము చేయటానికి వస్తూ ఉంటున్నారు. వారిని హతము చేయటానికి వారు వస్తూ ఉంటుండగా, ప్రేమైన దేవుని సంగమా, యెహోషువ దేవునికి మొరపెట్టగా దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 6వ వచనములో, యెహోవా వారికి భయపడకుము, వారికి భయపడకుము. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేయువాడు. నేను గత 3-4 వారాలుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఇశ్రాయేలుల పక్షమున యుద్ధము చేయువాడు. యుద్ధాయుధములు లేకుండానే యుద్ధము చేయగల యెహోవా. ఏదో నోటికొచ్చిన మాటలు వాగేయకండి. యుద్ధాయుధములు లేకుండానే యుద్ధము చేయగల యెహోవా ఆయన ఇక్కడ ఒక చిన్న మాట చెప్తూ ఉంటున్నాడు. రేపు ఈ వేళకు ఇశ్రాయేలీల చేత సంహరింపబడిన వారిగా నేను వారినందరినీ అప్పగించెదను. హల్లెలూయా. ఎంతటి గొప్ప ధైర్యముతో కూడినటువంటి వాగ్దానము ఇది. అనగా ఇశ్రాయేలు యొక్క గుండెలను ధైర్యపరిచేటువంటి వాగ్దానము. ఇశ్రాయేలీలు ఇప్పుడే యుద్ధాన్ని చేశారు, అలసిపోయి ఉంటున్నారు. అయినా దేవుడు అంటూ ఉంటున్నాడు, భయపడకము. రేపు ఈ వేళకు, ఈ సమయానికి వారిని నీవు సంహరిస్తావు. ఇంకా కింద ఒక మాట ఉంది, నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను.
వాట్ ఎ మైటీ గాడ్ హీ ఈజ్. మనుష్యులను అప్పగిస్తున్నాడు, గుర్రములను వాటి యొక్క కాలి నరములను కోసివేస్తూ ఉంటున్నాడు, రథములను అగ్నితో కాల్చివేస్తూ ఉంటున్నాడు. ఇంకా దేనితో యుద్ధం? ఇంకా దేని చేత వారు యుద్ధము చేయగలరు? ప్రియమైన దేవుని సంగమా, ఓసారి చిన్న ఆలోచన మనము కూడా చేసుకోవాలి. ఈ లోకపు జీవిత యాత్రలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు ఈ ఇశ్రాయేలు అనుభవించిన రీతిగానే శ్రమలు వస్తూ ఉంటున్నాయి. శోధనలు ఒకదాని వెంబడి ఒకటి. ఇదిగో నెమ్మదిగా పండుకొనేదును అని తలంచుల్లోగానే రకరకాలైనటువంటి శోధనలు ఎదురవుతూ ఉంటున్నాయి. నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ దేవుడు అనేక విధాలుగా మేలు చేయుచున్నాడు అన్న విషయాన్ని చెప్పుటకు మనమందరము కూడా సాక్షులమే. మన జీవితాలలో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఇశ్రాయేలీయులైతే వారు సమూహముగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. మనకైతే ఒంటరిగా ఎన్నో పోరాటాలు, ఒంటరి జీవితముతో ఎన్నో విధమైనటువంటి అవరోధాలు, మనుషుల ద్వారాను శత్రువుకు సాతాను ద్వారాను అనేక రకమైన శోధనలు మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పటికీ ఆ శోధనలన్నిటినీ కూడా అణిచివేసే దేవుడు మన పక్షాన ఉంటున్నాడు అన్నది మనం ఎవ్వరము కూడా మర్చిపోవటానికి వెళ్ళలేదు. ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు మనల్ని ఆవరించినా ఆయన చెయ్యి విడవని దేవుడుగా ఆనాడు ఇశ్రాయేలీయులను సంరక్షించినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులకు వారి శత్రువులను అప్పగించిన దేవుడు ఇదేనా నీకు నాకు మనకందరికీ కూడా తోడుగా ఉంటున్నాడు. ఎవరైనా చెప్పండి చూద్దాం, నాకు దేవుడు తోడుగా లేడండి, నన్ను చేయి విడిచాడండి, నాకు పలానా నష్టం కలిగిందండి, దేవుడు నన్ను విడిచిపెడితే ఇదిగో నాకు పలానా శోధన వచ్చిందండి, దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించలేదండి అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. దేవుణ్ణి అడుగుదాం, ఎందుకు నా సహోదరుని ఆశీర్వదించలేదు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్యము మనను సంరక్షించువాడై ఉంటున్నాడు, నిత్యము ఆయన మనను పోషించువాడై ఉంటున్నాడు, నిత్యము మన ఎడల తన కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని సంరక్షించు దేవుడుగా మనకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడలమైనటువంటి మనం ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను మీకు బల్లారాధనలోకి మనం వెళుదాం. 8వ వచనం గమనించినట్లయితే, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను, వీరు వారిని హతము చేసి మాసిదోనియా వరకును పోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. నేను లెక్కించలేదు కానీ ఎన్ని దేశాలు అన్నది, వారి మీదకి వచ్చిన ప్రతి వారు కూడా నిశ్శేషమైపోయారు. అంటే ఎవరు మిగిలి ఉండలేదు, ఎవరు మిగిలి ఉండలేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృప ఎంతటి ఉన్నతమైనదో ఓసారి మనమందరము కూడా గమనించవలసిన వారమై ఉంటున్నాం. ఒక చిన్న ప్రశ్న, ప్రభు యొక్క బలను మనమందరము కూడా సమీపిస్తూ ఉంటున్నాం. ప్రభు బలలో చేయవేయటానికి ముందు మనకు కొన్ని ప్రశ్నలు మనం వేసుకున్నట్లయితే, ఏంటి ఆ ప్రశ్నలు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, అనేకులు ఇంకనూ ప్రభు బలలో చేయవేయలేకపోతూ ఉంటున్నాం. ఏంటి కారణం అని కొందరు నేను అడుగుతూ ఉంటాను, నేను గమనిస్తూ ఉంటాను. ఎవరు ప్రభు బలలో చేయి వేస్తున్నారు, ఎవరు వేయటం లేదు అని. చేయి వేయనటువంటి వారిని సమయం దొరికినప్పుడు వారిని ప్రశ్నిస్తాను, ఏంటి సహోదరా ప్రభు బలలో ఇంకా చేయి వేయటం లేదు అంటే ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. కొంతకాలము ఇంకా ఆగాలి. ఏంటి కొంతకాలం ఆగాలి
అనేక రకమైనటువంటి లోకములో ఉన్న అంధకార క్రియలకు ఇంకా బానిసగానే ఉంటున్నాం. అనగా లోకములో ఉన్నటువంటి కార్యాలు జరిగించువారముగా ఉంటున్నాం. కారణం, ఆ లోకనాథుడైనటువంటి శత్రువు సాతాను ఇంకనూ విడువక నీతో పోరాడుతూ ఉంటున్నాడు. ఆ శత్రువు సాతాను నిన్ను విడిచిపెట్టడం లేదు. ఇంకా లోకములోనికి నిన్ను తరిమి కొడుతూ ఉంటున్నాడు. ఇంకా లోకములో నీవు జీవించుటకు, అనగా లోకానుసారమైన జీవితానికి బానిసగా ఉండుటకు నిన్ను బంధిస్తూ ఉంటున్నాడు. ఈ లోకపు యొక్క క్రియలు, ఈ లోకపు యొక్క ఆలోచనలు, ఈ లోకములో ఉన్నటువంటి సాతాను యొక్క కుయుక్తులతో ఇంకను నిన్ను బంధించి దేవుని ఆశ్రయించటానికి, దేవుని చెంతకు వచ్చుటకు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించుటకు నిన్ను ఆటంకపరుచుతూనే ఉంటున్నాడు. ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే జరిగింది. వారు కనానుకు వెళ్ళాలి. కనాను వెళ్ళు ప్రయాణంలో వారు కనాను చేరకుండా అనేక రకమైనటువంటి పోరాటాలు తీసుకొస్తూ ఉన్నా కానీ వారి పక్షాన దేవుడు తోడుగా ఉండి వారిని ప్రయాణమును ముందుకు కొనసాగించువాడుగా ఉంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి పోరాటమే జరుగుతూ ఉంటుంది. మనమందరము కూడా పరమకానాను చేరవలసిన వారమై ఉంటున్నాం. ఆ పరమకానాను చేరటానికి ఇదిగో ఈ జీవిత యాత్ర కొనసాగుతూ ఉంటుండగా అనేక పోరాటాలు సాతానుడు కల్పిస్తూ ఉంటున్నాడు. అనేకమైనటువంటి పోరాటాలు సాతానుడు కల్పిస్తూ నిన్ను నన్ను తన యొక్క బందిలోనికి తీసుకుని మనం పరలోకపు యొక్క ఆ ధ్యాసలో కానీ ఆ పరలోకపు యొక్క మార్గంలో కానీ వెళ్ళకుండా మనల్ని అడ్డుకుంటూనే ఉంటున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, ఎన్నడైనా ఏదైనా శోధన, అనగా విడిచిపెట్టకూడలేనటువంటి పాపము, విడిచిపెట్టలేనటువంటి పాపము ఇంకా చేస్తూ ఉన్నట్టు వలన ప్రభు మనలో చేయవేయలేకపోతూ ఉన్నట్లయితే ఒకసారి ప్రభు వైపు చూసి, ప్రభువా, నీ బలను సమీపించి నీ రాజ్యపు యొక్క వారసత్వాన్ని సంపాదించుకున్నట్టుకు ఇంకా నాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ క్రియలను తొలగించమని ఆ యెహోషువ ఇశ్రాయేలు పక్షాన మొరపెట్టిన రీతిగా ఎన్నడైనా నీ ఆత్మరక్షణ కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టావా? ప్రశ్నించుకో. అలాగున్నట్లయితే దేవుని వాగ్దానము ఆనాడు యెహోషువతో చేసిన రీతిగానే మనకు కూడా ఈ దినాన చెప్పబడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకములో ఉన్నవాడు చేత కానివాడు, వాని యొక్క ముళ్ళను విరిచినవాడు మన ప్రభు. వాని యొక్క క్రియలను పాతాళ లోకములోనికి త్రొక్కినవాడు యేసు. ప్రేమైన దేవుని సంగమా, నీవు ఇంకా ప్రభు బలను సమీపించటానికి, నిన్ను పరమ కానానుకు చేరవేసే, నిత్య జీవమునకు చేరవేసే ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును తీసుకొని తిని త్రాగుటకు నీకు అభ్యంతర కారణముగా ఏదైనా సాతాను కల్పించే క్రియలు ఇంకా నిన్ను వెంటాడుతూ ఉన్నట్లయితే ప్రభుతో చెప్పుకో. ఈ సమయంలో యెహోషువ ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లుగానే, ప్రభు సన్నిధిలో యెహోషువ అడిగిన రీతిగానే మనము కూడా అడుగుదాం. దేవుడు వాటి నుండి విడుదల కలిగించేవాడై ఉంటున్నాడు. నిశ్శేషముగా ఏ విధమైనటువంటి పాపము కూడా మన హృదయాలలో ఇంకను మిగిలి ఉండకుండాలాగున ఆ పాపమంతటిని తొలగించేవాడుగా ఉంటున్నాడు. ఎన్నో కార్యాలు కదా, ఎన్నో కార్యాలు ఇంకా మనలను లోకంలోనికి తీసుకువెళుతూ ఉంటుంది. త్రాగుడు, జోదం, అబద్ధములు, వ్యభిచారము, మత్తత, కలహములు, విభేదాలు, సహించలేనటువంటి అసూయ, ఇలాగా అనేక రకమైనటువంటి త్రాగుడు, అనేక రకమైనటువంటి ఈ పాపములు ఇంకా ఎవరైనా హృదయంలో దాచుకొని ఉన్నట్లయితే ప్రేమైన దేవుని సంగమా, ప్రభుకి చెప్పుకుందాం. ఆయన నీలో నుండి దాన్ని తీసివేసేవాడై ఉంటున్నాడు. పరిశుద్ధులుగా తీర్చబడిన వారమై ఆయన బలలో చేయివేద్దాం. ఆయన శరీరము, ఆయన రక్తము మనకు నిత్య జీవమును ప్రసాదించున్నదై ఉంటుంది.
ఆ నిత్య జీవమున కొరకు మనము ప్రయాసపడదాం. లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు అని చెప్పిన పౌలు గారి యొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. తలలంచుకుందాం. ప్రభు చెంత మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన బలలో చేయవేయటానికి సిద్ధపడుదాం. ప్రేమైన దేవుని సంగమా, మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెడదాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం.